హలో ఫ్రెండ్స్, మొహరం పండగ సందర్భంగా విలేజ్లో ప్రజలందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు గుండం మండేటువంటి రోజున ఒక సైడు గుండం మండేటువంటి తీరును చూస్తూనే ప్రజలు అందులో భాగంగా ఎంటర్టైన్మెంట్ ఇంకా బూస్టప్ కలిగించేటువంటి ఎగ్జైట్మెంట్ కలిగించాలని ఇలా ఆర్కెస్ట్రాను ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇలా గర్ల్స్ డ్యాన్స్ చేస్తూ మంచమేసి దుప్పట్టేసి మల్లెపూలు చల్లాను రాజా ఓ రాజా తననననన అనే సాంగుకు కుర్రకారుకు మత్తెక్కించేలా ఉర్రు తొలగించేలా డ్యాన్స్ చేసి అదురహో అన్నట్లు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా వీరు విలేజ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక చోటుకి రప్పించగలిగినటువంటి మన్మోహన శక్తి అనేది ఒక మహిళలకు మాత్రమే సొంతమని చెప్పవచ్చు. ఈనాటి మోడర్నేట్ యుగంలో సీరియల్స్, మూవీసు, సెల్ ఫోన్స్ ఇలా ఎంతో మోడర్నేట్గా ఉన్నటువంటి యుగంలో కూడా ప్రజలందరూ కూడా ఈనాటికి కూడా అప్పుడప్పుడు ఓల్డ్ కాలాలలో చూడండి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో. అమ్మాయి వెనక నుంచి ముందు నుంచి మంచం వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు చల్లాను రాజ్య అని దుమ్ము లేపుతుంది. అసలుకు ఇలా గొడవ పడుతున్నారు. ఇలా నిజంగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ప్రజలు ఓసాటికి వచ్చి అలా వాళ్ళు చేసేటువంటి చిలిపి చేష్టాలను చూస్తుంటే ప్రజల్లో వీళ్ళే మేము కూడా వేస్తామనేటువంటి గూస్ బంప్స్ తెప్పిస్తారు. కానీ విలేజ్లో ప్రజలు కదా, కానీ అక్కడికి వెళ్ళడానికి సాహసం చేయరు. కానీ కొంతమంది డేర్ గర్ల్స్ కానీ కొంతమంది డేర్ బాయ్స్ కూడా ఆగలేక తట్టుకోలేక ఇలా చూడండి ఎలా డ్యాన్స్ పైన వేస్తున్నారు. కొంతమంది గర్ల్స్ కూడా కొంతమంది కళాకారులు అనేటువంటి వారిలో ఉండేటువంటి కళా నైపుణ్యం వలన ఆగలేకపోయి స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి గర్ల్స్ కూడా మన విలేజ్లలోనే ఉన్నారు. వాళ్ళు అది తప్పు అనేది మాత్రం కాదు, కానీ అదే మనం ఒక సైడ్ ఎంకరేజ్మెంట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చింది రారా రంగమ్మ రారా రంగమ్మ ఎట్లా ఎట్లా అని అదో సాంగ్కు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూడండి ఎంత బాగా ఇస్తుందో, ఎంత ఎనర్జెటిక్గా కూడా వేస్తున్నారో. ఎప్పుడు చూసినా అమ్మాయిల కంటే గర్ల్స్ కంటే బాయ్స్ చాలా స్ట్రెంగ్త్, పవర్స్ అని అంటుంటారు. కానీ వాళ్ళ సైడు వాళ్ళతో కాంపిటేటివ్గా దిగితే కొద్దిమంది మాత్రమే అలా స్టాండర్డ్గా అబ్బాయిలు ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా జుజుబి అయిపోవాల్సింది వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ముందు, పర్ఫార్మెన్స్ ముందర. అలాగే ఏకదాటిగా వరుసగా డ్యాన్సులు అమ్మాయి అయితే వేస్తూనే ఉంది. అలసట అనేది రావటమే లేదు. ఎలా పాసిబిలిటీ ఉందో ఏమో కానీ చూడండి, అర్థమే కావటం లేదు. అంతమంది పీపుల్స్ను ఒకసాట, ప్రజలను ఒకసాట సెంట్రలైజ్ అలా కేంద్రీకృతం చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మహిళలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్. మహిళా లోకం లేకపోతే ఈ ప్రకృతికి అనేది అందం లేదు. కానీ ఈనాటికి కూడా మహిళ పుడితే భారం అని ఆలోచన చేసేటువంటి రోజుల్లో మహిళలు ఇలా వారి కారి మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఫ్యామిలీని స్ట్రెంథెన్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇలా 10 మందికి సంతోషాన్ని ఇస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అంటే గ్రేటు. మహిళా లోకానికి వారికి వందనాలు చెప్పుకోవచ్చు. ఇలా డ్యాన్స్లోనైతేనేమి, ఎడ్యుకేషన్ రంగంలో అయితేనేమి, అగ్రికల్చర్లో అయితేనేమి మహిళలు ఉంటేనే మనం వాళ్ళతో పాటు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం. అంతేగాని మహిళ అనేది లేకపోతే ఇంటికి కూడా దీపం అనేది ఉండదు, లేకపోతే ప్రకృతికి కూడా ఒక వెలుగు అనేది ఉండదనేది 100కి 100 నిజమండి. మహిళా లోకానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంతమంది అక్కడ అబ్బాయిలు డ్యాన్స్ వేస్తారు, కానీ అబ్బాయిలు డ్యాన్స్ వేసిన దానికంటే కూడా అమ్మాయిలు డ్యాన్స్ వేస్తేనే అందము. సినిమాలలో కూడా ఈనాటికి ఒక హీరో మాత్రమే డ్యాన్స్ కాదు, హీరో పక్కన ఒక హీరోయిన్, మహిళ, గర్ల్, ఉమెన్ అనేది ఉంటేనే ఆ జోడీకి అనేది ఒక అందము. మహిళ అనేది లేకపోతే ప్రపంచమే లేదు. నిజంగా మీ ఊర్లో కూడా ఇటువంటి పర్ఫార్మెన్స్లు జరిగితే ఒక కామెంట్ను యాడ్ చేయండి. ఇలాంటి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలు అంట అవేంటి ఇవంట అని
కేవలం టీవీలలో చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు చూడండి, టీవీలు ఉన్నప్పటికీ కూడా అదేదో బోర్ కొట్టినట్లు అనిపించి ఇంతమందిని ఒకసాటికి గ్యాదరింగ్ చేసి అలా ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్మెంట్ చేయడం అనేది అంత ఆషామాషి కాదు. అది ఓన్లీ అట్రాక్టివ్ పవర్ అనేది గర్ల్స్లో అనేది ఉంటుంది. అంతమందిని గంటల తరబడి అలా కూర్చొని వాళ్ళను ఆ ప్రోగ్రామ్ను వీక్షించడం అనేది ఎంత ఆషామాష విషయమైనటువంటి విషయం కాదు. దేనికైనా కానీ మహిళలకు మహిళలే సాటి. సో ఇది ఫ్రెండ్స్, ఆర్కెస్ట్రా యొక్క గొప్పతనము. ఈనాటికి వారికి ఉన్నటువంటి పవరు విలేజ్లలో ఇంకా ఈ కళాత్మక రంగాలను ఆదరిస్తున్నారంటే గ్రేట్ అని చెప్పవచ్చు. ఇది ఉచితంగా వేస్తున్నది కదండి, మరి దానికి డబ్బులు ఇచ్చి వేస్తున్నారు. దీనికి వారికి ఒక ప్రోగ్రామ్కి వచ్చేసి ఇంత అమౌంట్, ఒక 20K కానీ 30K కానీ వారి యొక్క టాలెంటెడ్ గ్రూప్కి సంబంధించి కెపాసిటీని బట్టి ఉంటుంది ఆ రేటు. ఈవెన్ ₹1,00,000 వరకు కూడా ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయి. మీ ఊళ్ళో కూడా ఇలానే జరుపుతుంటారు చాలామంది కూడా. ఇలానే మీ ఫీలింగ్స్ కూడా ఇలా షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాం. జై హింద్.